అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. 7 ఏళ్ల తర్వాత ప్రయాస్ అన్నయ్య దగ్గర నుంచి ఫోన్. తను వస్తాడట, తన ఇంటికే వస్తున్నాడు. అప్పటి నుంచి పల్లవికి కాళ్ళు భూమి మీద ఆనడం లేదు. డాన్స్ చేస్తున్నట్టే నడుస్తోంది. గొంతెత్తి పాటలు పాడుతోంది. చిన్ననాటి మధుర జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటోంది. పక్షిలాగా రెక్కలార్చుకుంటూ ఆ రోజుల్లోకి వెళ్ళింది. అమ్మ, నాన్న, అన్న, తను. అన్న ఆమె కంటే 4 ఏళ్లు పెద్దయినా ఆమె ప్రయాస్ని అన్న అని పిలిచేది కాదు. అమ్మ, నాన్న పిలిచినట్టు పేరు పెట్టే పిలిచేది. మర్యాదలేమీ పాటించేది కాదు. ఎవరన్నా అభ్యంతరం చెబితే తను నా నేస్తం కదా, నేస్తాన్ని అన్నయ్య అని ఎందుకు పిలుస్తాను అని ఎదురు జవాబు. కాస్త పెద్దయ్యాక అన్న తన పెద్దరికాన్ని రకరకాలుగా చూపెట్టేవాడు. జామకాయ, మామిడి పండు ఇలాంటివి తెచ్చి అన్న అంటే ఇస్తా అని మెలికి పెట్టేవాడు. ఆ క్షణానికి అన్న అని పిలిచి తెచ్చినవి తీసుకునేది. కానీ ఆమెకి మనస్ఫూర్తిగా పిలవాలనిపించేది కాదు. అన్న ఆమె జుట్టు లాగేవాడు, మొట్టికాయలేసేవాడు. ప్రతి చిన్నదానికి తగువులే, జట్టీలే. ఇక యుద్ధం ముగిశాక సంధి. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారే కాదు. తెలిసి తెలియని బాల్యమంతా గడిచిపోయింది. అన్న స్వభావం మారింది. తండ్రిలా కోపిష్లాగా తయారయ్యాడు. తండ్రి కొడుకులు మాటకి మాట అనుకునేవారు. అస్సలు పడేది కాదు. కొడుకు తీరుకి తండ్రి పెద్దరికం గాయపడింది. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంచి చదివించాడు. ఇలా పై ఓళ్లలోనే అన్న చదువు సాగింది. ఇంజనీరింగు, మేనేజ్మెంటు చదివాక ముంబైలో కంపెనీలో ఉద్యోగం చేస్తూ దళిత యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకున్నాడు. ఆ రకంగా మళ్ళీ తల్లిదండ్రులతో విరోధం. పెళ్లి తర్వాత ఇంటికి రావడానికి తల్లిదండ్రులు అనుమతించలేదు. గాయపడిన హృదయంతో దూరంగా, మౌనంగా ఇన్నాళ్ళు ఉండిపోయాడు. ఎప్పుడో 1-2 సార్లు ఫోన్ చేశాడు. ఇప్పుడు హఠాత్తుగా వస్తున్నానని కబురు. అసలు ప్రీతి వదినను కూడా తనతో తీసుకొద్దామని అనుకున్నాడు. అయితే ముంబై వాసులు గణపతి ఉత్సవాల్లో ఊరు వదిలి వెళ్లరు. వారు అలా భక్తి శ్రద్ధలతో చేసే పూజ అది. ఆ సంప్రదాయాన్ని మనము పాటించాలంటూ ఆమె చెప్పిందట. దాంతో అన్న ఒక్కడే వస్తున్నాడు. ముందసలు రాకపోకలు మొదలవుతాయి కదా. మెల్లిగా అన్నీ అవే సర్దుకుంటాయనుకుంది పల్లవి. ఆమెకి చాలా ఆనందంగా ఉంది. తన మనసుతో మాట్లాడడం మొదలుపెట్టింది. పల్లవి ఇప్పుడు అన్న రూపం ఎలా ఉంది? లావుగా, సన్నగా, తెల్లగా, లేదా చామన ఛాయలో? అలాగే కోపంగా ఉంటాడా, లేక కాస్త శాంతంగా మారాడా? పిచ్చి ఆలోచనలతో మనసు. నీకెలా తెలుస్తుంది? కాస్త ఓపిక పట్టు. భర్త సంగ్రామ్కి ఫోన్ చేసింది. కొడుకు నేతర్హట్లో చదువుతున్నాడు. వాడికి కూడా మామయ్య వస్తున్నాడని ఫోన్ చేసింది. ఆమెకి చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఏదో రంగుల లోకంలో విహరిస్తోంది. ఆ రోజు రానే వచ్చింది. ప్రయాస్ వచ్చాడు. అతను ముంబైలో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇన్నాళ్లకి ప్రయాస్ వస్తున్నాడని సంగ్రామ్ సెలవు పెట్టి ఇంట్లో ఉన్నాడు. పల్లవి ఉద్యోగిని కాదు, గృహిణి. గేట్ మీదుగా పాకిన మాలతీలత అతిథికి స్వాగతం పలికింది. దోవకి 2 వైపులా ఉన్న పొడవైన వృక్షాలు ప్రేమతో అతన్ని పలకరించాయి. పల్లవి తదేకంగా అన్నవంక చూసింది. అన్న అచ్చు నాన్నలాగే కనిపిస్తున్నాడు. నాన్న కంటే పొడవుగా అనిపిస్తున్నాడు. శాంతంగా, నెమ్మదిగా. మాటల్లో పెద్దరికం, ఆత్మీయత తొణికెసలాడుతున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నారు మరి. సరిగ్గా అప్పుడే వచ్చాయి 2 పావురాలు. ఆపకుండా శబ్దాలు చేస్తున్నాయి. రెక్కలు విదిలించి రివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరాయి. ముందే చెప్పుకుని వచ్చినట్టు ఆ వెనక 2 మైనాలు వచ్చి వాలాయి. ఏదో ప్రేమగా మాట్లాడుకున్నాయి. తర్వాత ఎగిరిపోయాయి. ప్రయాస్ వాటి వంక తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. అతడికి ఆ వాతావరణమంతా చాలా నచ్చింది. మనసు ఆనందంతో ఉప్పొంగింది. పక్షులు రెక్కలు విదిలించే శబ్దంలోనే ఒక మాధుర్యం ఉంటుంది. అది అతడికి అనుభూతయింది. ఉరుకులు పరుగుల ముంబై జీవనంలో ఇలాంటి అనుభవాలేమీ ఉండవు. పల్లవి సంగ్రామ్తో అంది, పక్షుల్ని ఇలా ఎప్పుడైనా చూసావా? వస్తుంటాయి. ఏదో వాటి కష్టసుఖం చెప్పుకుంటాయి. ఇవాళ కష్టం చెప్పుకోవడానికి కాదు, మా అన్నతో ఆనందం పంచుకోవడానికే వచ్చాయి. ప్రయాస్ ముఖంలో చిన్న నవ్వు.
అతడు చెల్లెలి రాజ్యం తిరిగి చూశాడు. అంతా స్వచ్ఛంగా, నిర్మలంగా. ఆడపిల్లలకి సహజ కళాదృష్టి ఉంటుంది. నైపుణ్యంతో ఇల్లు చక్కదిద్దుకుంటారు. ఎండిన కొమ్మల్ని చిగురింపచేసి పుష్పాలు పూయిస్తారు. పగిలిన మురళిలో కూడా సప్తస్వరాలు పలికించగలరు. ఈ పల్లవిని చూడు, తన రాజ్యాన్ని ఎలా కళకళలాడేట్టుగా కంటికింపుగా తీర్చిదిద్దిందో. ఆనందంతో ఉప్పొంగింది పల్లవి. ప్రయాస్ మనసులో ఎన్నో ఆలోచనలు. అందుకే నాకు స్త్రీమూర్తి అంటే అపారమైన గౌరవం. నేను జీవిత భాగస్వామిగా దళిత యువతిని స్వీకరించాను. తల్లిదండ్రుల ఆగ్రహానికి గురయ్యాను. అయిన వాళ్ళందరూ ఈసడించారు. అయినా నా గారాల చెల్లిని ఎలా దూరం చేసుకుంటాను? అతడి ఆలోచనలకి పల్లవి అన్నా అన్న పిలుపు అడ్డుకట్ట వేసింది. వదిన గుర్తుకొస్తోందా? నవ్వుతూ లోపలికి వెళ్ళి టీ కప్పుతో వచ్చింది. స్నానం గట్రా కానీ, నీకిష్టమైన గారె శనగల కూర సిద్ధంగా ఉన్నాయి. తిన్నాక కులాసాగా కబుర్లు చెప్పుకుందాం. సంగ్రామ్, మొక్కజొన్న పొత్తులు తెచ్చావా? సాయంత్రం మొక్కజొన్న పొత్తుల పందెం మొదలవుతుంది. అన్నా గుర్తుందా? ఈ పందెంలో ఎప్పుడూ నేనే ఛాంపియన్. ఏం మారలేదు నువ్వు అన్నాడు ప్రయాస్ పైకి. ఆ స్నేహ ప్రవాహం పల్లవిలో ఇంకా ప్రవహిస్తూనే ఉంది. పల్లవి సంగ్రామ్ని హెచ్చరించింది. మా అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకునే విషయాలేవి ఎవ్వరికీ చెప్పకూడదు. చెబితే జరిమానా విధించబడును. జరిమానా దేనికిలే, నేనసలు ఇక్కడ ఉండను. లీనాకి సాయం చేస్తా. ఆహా, భార్యాభర్తల మధ్య ఎంత మంచి అవగాహన. అయితే లీనా ఎవరు అనుకున్నాడు ప్రయాస్. అందరి కోసం ట్రేలో టీ తీసుకొచ్చారెవరో. ఆ అమ్మాయే లీనా. మొబైల్ ఛార్జర్ తెచ్చివ్వు. తెచ్చిచ్చింది ఆ అమ్మాయే, లీనా. పాలు స్టవ్ మీద ఉన్నాయి, పొంగుతాయి, వెళ్ళు. పాలను చూడ్డానికి వెళ్ళిన అమ్మాయే లీనా. ఆ గదిలో నుంచి ఈ గదిలోకి పరుగులు పెడుతూ చెప్పిన పనులు చేసే అమ్మాయే లీనా. నీ పేరు లీనా, బాగుంది. నాకు చిన్న పక్షి ఎగురుతున్నట్లుంది నిన్ను చూస్తుంటే. ఎక్కడా ఉండేది? పల్లవి పరిచయ వాక్యాలు పలికింది. అనాథ పిల్ల, ఎవరూ లేరు తనకి. మా అక్క బాలసుధ కేంద్రంలో ఉంది, మెల్లిగా జవాబు చెప్పిందామె. బహుశా పల్లవి మాటలు ఆ పిల్లకి బాధ కలిగించి ఉంటాయి. తనకంటూ ఒకరున్నారు. ఉన్నారు, ఉంటే ఏమైంది? దీనికి ఆసరాగా ఉన్నారా? నేను దీనికి ఆశ్రయం ఇచ్చాను, ఇంట్లో ఉంచుకున్నాను, చదివిస్తున్నాను. స్కూల్ రిజిస్టర్లో తన పేరుంది. ప్రయాస్ అన్నాడు. మంచి పని చేస్తున్నావు. ఆడపిల్లని ఇంట్లో ఉంచుకున్నావు, చదివిస్తున్నావు. లీనా తల మీద చెయ్యి వేసి నిమురుతూ, చదువుకుంటున్నావా బంగారు తల్లి? మనసు పెట్టి చదువుకోవాలి. ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా? పల్లవి వెంటనే కల్పించుకుంది. నువ్వు వస్తున్నావు కదా, సంగ్రామ్కి సెలవు, అందరికీ సెలవే. 5 రోజులు పూర్తిగా నీకోసమే. ఆ అమ్మాయి స్కూల్ మానాల్సిన అవసరం ఏమిటి అన్నాడు ప్రయాస్. లీనాను చూస్తే స్కూల్కు వెళుతున్న విద్యార్థినిలా కనిపించలేదు. వాడిన ముఖం, వెలిసిపోయిన డ్రెస్, స్కూల్కి వెళుతున్న లక్షణాలు ఆ అమ్మాయిలో లేవు. ఆ అమ్మాయి గురించి ఒక అభిప్రాయానికి వచ్చాడు. కానీ భార్య మాటలు గుర్తుకొచ్చి తనని నిగ్రహించుకున్నాడు. ప్రీతి అంటుంది, మీరు ప్రతి చిన్న విషయాల్ని సీరియస్గా తీసుకుంటున్నారు. ఇలా అయితే కంపెనీ ఎలా నడుస్తుంది? మంచి కోసం కఠోరమైన నిర్ణయాలు ఎలా తీసుకోగలరు? ప్రతి చిన్న విషయానికి కదిలిపోకూడదు శ్రీవారు. నిజం మరాఠీ సుందరి. ప్రీతి కేవలం అతడి జీవిత భాగస్వామే కాదు, తనకి మంచి తోవ కూడా చూపించగలదు. కానీ స్వభావాన్ని మార్చలేదు కదా. ప్రీతిని కాసేపు మనసులో నుంచి తప్పించి చెల్లెలు ఇంటికి ప్రస్తుతంలోకి వచ్చాడు. స్నానాదులు చేసి టిఫిన్ ఆరగించారు. మనసు తీరా కబుర్లు. ల్యాప్టాప్ తెరిచి ఒడిలో పెట్టుకుని ముంబైలో తమ ఇల్లు, భార్య, కొడుకుల్ని చూపించాడు. అరే, మరిచేపోయాను అంటూ మంచం మీద నుంచి లేచాడు ప్రయాస్. బ్యాగ్లో నుంచి 3 ప్యాకెట్లు తీసి పల్లవి చేతిలో ఉంచాడు. ఇవి ప్రీతి మీకోసం పంపించింది. ఇంకా లోనావాలాలో దొరికే తియ్యటి మిఠాయి పల్లవికిస్తూ లీనాకి చిన్న భరిణ అందించబోయాడు. అందులో ముత్యాల దండ, మ్యాచింగ్ టాప్స్ ఉన్నాయి. ఇవి నీకోసమే అన్నాడు ప్రయాస్. పల్లవి ఆ భరిణని లాక్కున్నట్టు తన చేతిలోకి తీసుకుంది. ఇవి ఖరీదైనవి కదా, లీనా ఎక్కడుంచుకుంటుంది? బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకుంటుంది. నా దగ్గర ఉండని. చాచిన ఆ చెయ్యి వెనక్కి వెళ్ళింది. ప్రయాస్ పల్లవి చలాకీదనాన్ని అర్థం చేసుకున్నాడు. మీ అన్నా చెల్లెళ్ళు కబుర్లు చెప్పుకోండి, నేను లీనా సాయంతో వంట చేస్తా అన్నాడు సంగ్రామ్.
అతడు వెళ్తుంటే, ఉండు, కాస్త తీపిని నోట్లో వేసుకో. లీనా, నువ్వెళ్ళు, గ్రీన్ టీ 2 కప్పులు తీసుకురా పురమాయించింది పల్లవి. భోజనంలో రకరకాల పిండి వంటలు, వేపుడు కూరలు, షడ్రసోపేత భోజనం. ఇవన్నీ ఎవరు చేశారు? చెల్లి నాతో కబుర్లు చెప్తూనే ఉంది అన్నాడు. సంగ్రామ్ వెంటనే అందుకున్నాడు. లీనా చేసింది, నేను తనకు సాయం చేశా. వీటన్నింటి వెనకాల పల్లవే. ఎలా? ముందు ఆ అమ్మాయికి ఏ వంటలు వచ్చేవి కాదు. పల్లవే ఆ పిల్లకి అన్నీ నేర్పించింది. ఇప్పుడు అన్నీ తనే చేస్తోంది. ప్రయాస్కి ఎందుకో అతడి మాటలు నచ్చలేదు. పల్లవికి సంతోషం కలిగింది. తనని పొగిడాడు కదా. ప్రయాస్ కంచంలో సంగ్రామ్ 2 చికెన్ ముక్కలు వేస్తూ, అది తక్కువ జాతి పిల్ల, దానికి మన ఇంటి వంటలేం తెలుస్తాయి? ప్రయాస్కి గొంతులో ఏదో అడ్డం పడినట్లయింది. తినడం ఆపాడు. భోజనం మధ్యలో నీళ్లు తాగాడు. లీనా వంక చూశాడు. ఆ అమ్మాయి ముఖం చిన్నబోయింది. పని చేయించుకుని జాతి తక్కువ అంటూ చులకన చేయడం దేనికి? ఇది మంచి పద్ధతి కాదు. పల్లవికి ఆ మాత్రం తెలియదా? అయినా ఎవరి ఇల్లు వారికి స్వర్గం, ఎవరి జాతి వారికి గొప్ప. ఇక భోజనం చేస్తూ పల్లవి ఆ అమ్మాయిని సతాయిస్తూనే ఉంది. పప్పు నీళ్ళలాగా ఉంది. బెండకాయ వేయించడం ఇలాగేనా? చికెన్లో ఇంకా మసాలా వేయాలి. అసలు పని చేస్తున్నప్పుడు మనసు ఎక్కడో ఉంటుంది. అందుకే వంట ఎలా తగలడింది. పల్లవి తిడుతున్నప్పుడల్లా లీనా సంగ్రామం చూడడం ప్రయాస్ కళ్ళబడింది. ఎందుకు లీనా అతడి వంక చూస్తోంది? ఇందులో అతడి తప్పేంటి? ఇవన్నీ లీనాయే చేసింది కదా. పల్లవి మాటలు ప్రయాస్కి వేదన కలిగించాయి. వంట చేసినందుకు చిన్నపిల్లని తిట్టిపోస్తున్నారు. ఇలాంటివన్నీ ప్రయాస్ జీర్ణించుకోలేడు. కడుపులోకి వెళ్ళిన ఆ పదార్థాల్లో ఒక చిన్నపిల్ల దీనమైన గొంతు వినిపిస్తోంది. అది ఇంకా మొదటి రోజు. 2వ రోజు నుంచి ప్రయాస్కి అన్ని సంగతులు అర్థమవుతున్నాయి. ఇంటిని తోటని అందంగా ఉంచేది అతడి చెల్లెలు బావుమరిది కాదు, లీనాయే. ఆ పసిదానికి 2 చేతులే, కానీ 10 చేతులతో శ్రమిస్తోంది. వీళ్ళు ఇంటి ప్రభువులు, ఆ పిల్ల సేవకురాలు. ఆ పిల్ల లొంగి ఉండక తప్పదు. అనాథ. ఆమె బాగోగులు పట్టించుకునే వారెవ్వరూ లేరు. వాళ్ళు ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా చేయాల్సిందే. ఆ అమ్మాయి జీవితంలో మంచి రోజులు ఎప్పుడొస్తాయి? అసలు వస్తాయా? ఆ మంచి పనికి పూనుకునేదెవరు? నిన్న బాగా కనిపించిన పల్లవి ఇవాళ రాతి గుండెతో కనిపిస్తోంది. చిన్నపిల్ల చేత ఇంటెడు చాకిరీ చేయిస్తోంది. తోట పని కూడా. అంతా ఆ పిల్ల చేస్తే ఇక పల్లవి చేసేదేంటి? ఏమీ లేదు. కర్ర పెత్తనం. పెద్ద జీతగాడు మొగుడు. తను అందంగా వయసు తక్కువగా కనిపించాలనే తాపత్రయంతో ఏవేవో చిట్కాలన్నీ చేస్తూ ఉంటుంది. మేకప్ చేసుకోవడానికి బోలెడు సమయం కేటాయిస్తుంది. ఇక ఉండనే ఉంది ఆధునిక జీవన పద్ధతి. నెట్లో ఏవేవో చూడడం, స్మార్ట్ ఫోన్ వాడడం, ఫేస్బుక్లో లైక్ల కోసం ఎదురుచూపులు, వాట్సాప్ చాటింగ్, టీవీ సీరియళ్ళు. ఇది లోకం. అందుకోసం చేతి కింద లీనా లాంటివారు ఎవరో ఒకరు ఉండాలి. ప్రయాస్ భావనా సంద్రంలో మునిగిపోయాడు. ఇటుక బట్టీల్లో బాలకార్మికుల వెతలు అనేకసార్లు పేపర్లలో చదివాడు. అలాగే ఇళ్లలో చిన్నపిల్లలను పనికి పెట్టుకోవడం, వారి అసహాయతను ఆసరాగా తీసుకుని హింసించడం. ఓహో, ఇలా అణిచివేత సమాజంలో సాగుతూనే ఉంది. ఇదిగో కళ్ళెదురుగా లీనా. మనసులో భార్య ప్రీతితో మాట్లాడుతున్నాడు ప్రయాస్. ఇలా కష్టపడుతున్న చిన్నపిల్లలను నేను అమాంతం ఎలా రక్షించగలను ప్రీతి? ఇప్పుడు నేనేం చెయ్యాలి చెప్పు? కాలం కదలదు. ఎన్నెన్నో ఆలోచనలు. ఆ రాత్రి మనుషుల నిజస్వరూపాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిన రాత్రి. సంగ్రామ్తో కలిసి కబుర్లు చెప్తూ కూర్చున్నాడు ప్రయాస్. టేబుల్ మీద డ్రింక్స్ పెట్టారు. సంగ్రామ్ బాగా ఎక్కువ తాగి ఒళ్ళు మరిచాడు. తన రూమ్కి వెళ్లకుండా లీనా పడుకున్న మంచం దోమతెరలోకి దూరాడు. ప్రయాస్ నిర్ఘాంతపోయాడు. ఇక వీరి ముసుగులన్నీ తొలగిపోయాయి. ఇలాంటి మనిషా సంగ్రామ్? లీనా మీద ఈ లైంగిక దాడి కూడానా? అమావాస్య రాత్రి. కళ్ళు చించుకున్న గగనాన నక్షత్రం కనిపించడం లేదు. అంతా చీకటే, చీకటే. తెల్లారేసరికి అంతా మామూలు వాతావరణం, హడావుడి. హరిశంకర్కి వెళదామన్నారు. కానీ భార్యాభర్తలిద్దరూ తగువ పడుతున్నారు. పల్లవి లీనాని ఇంట్లో ఉండమంటోంది. సంగ్రామ్ తమతో తీసుకెళదామంటున్నాడు. ప్రయాస్ మధ్యలో కల్పించుకున్నాడు ఇంగ్లీష్లో. ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది కదా, రాని మనతో అన్నాడు. పల్లవి మౌనం వహించింది.
లీనా కారులో కూర్చుంది. లీనా పెదాల మీద చిన్న నవ్వు వెరిసింది. ప్రయాస్కి ఆ నవ్వు ఎంతో నచ్చింది. చిన్నపిల్లల నవ్వులు భగవంతుడి నవ్వుతో సమానం. ఓ భగవంతుడా, నువ్విలా నవ్వుతూనే ఉండు, జనాలకి మంచి బుద్ధి ప్రసాదించు స్వామి అనుకున్నాడు. పురాణ ప్రసిద్ధికెక్కిన గంధమర్దన పర్వతం వద్దనున్న పర్యాటక స్థలం హరిశంకర్. ప్రకృతి తన సౌందర్యాన్నంతా ఒలకబోసిందా అన్నట్టుంటుంది. ప్రతి చెట్టు కళకళలాడుతూ సజీవంగా కనిపిస్తుంది. బండరాళ్ళు కూడా ప్రాణం పోసుకుని వయ్యారంగా సమ్మోహనకరంగా ప్రియురాలిలా దృశ్యమానమవుతాయి. మనోహర జలపాతం నుంచి నీరు గలగల్లాడుతూ కిందకి దూకుతూ ఉంటుంది. పర్యాటకులు అందులో స్నానం చేస్తారు. పల్లవి లీనాని హెచ్చరించింది. చూడు, నీళ్ల దగ్గరికి రాకు, నీకు జలుబు జ్వరం పట్టుకుంటే సేవ ఎవరు చేస్తారు? ప్రయాస్ని సంగ్రామ్ పిలిచాడు. మీ ఇద్దరు వెళ్ళండి, నేను ముందు ఈ సుందర దృశ్యాలు నా కెమెరాలో బంధిస్తా అని బయలుదేరాడు ప్రయాస్. కోతులు చెట్ల మీద గెంతుతూ ఆకులను తెంపుతూ ఆడుకుంటున్నాయి. పర్యాటకులు చేతుల్లో పట్టుకున్న వాటిని ఎగరేసుకుపోతున్నాయి. తినుబండారాలను చక్కగా కూర్చుని తింటున్నాయి. ఎత్తైన పర్వతం, అడవి ప్రదేశం, జలపాతం, పక్షిగణాల కిలకిలా రావాలతో, కోతుల సమూహాలతో హరిశంకర్ పర్యాటకులను తన్మయింపచేస్తోంది. ప్రయాస్ పరవశించిపోయాడు. ఒక రాతి మీద లీనా కూర్చుని ఉంది. ఆ పిల్లని ఆనుకునెవరు? పరకాయించి చూశాడు. తడిబట్టలతో సంగ్రామ్. అతడి చెయ్యి ఆ పిల్ల భుజాల మీద, వీపు మీద, గౌనులోకి, ఎక్కడెక్కడికో. ఛీ, ఏం మనిషితనం! పెద్ద పెద్ద అడుగులేస్తూ ప్రయాస్ త్వరగా అక్కడికి చేరాడు. సంగ్రామ్ వెంటనే లేచి నిలబడ్డాడు. లోదుస్తులు తీసుకెళ్ళడానికి వచ్చా, పదండి వెళదాం స్నానానికి అన్నాడు. వస్తున్నా పదండి, చేతిలో వస్తువులన్నీ ఇక్కడ ఉంచి వస్తా. అతడు వెళ్ళాక ప్రయాస్ లీనాని పలకరించాడు. లీనా, అతనేం చెప్తున్నాడు? ఏం లేదు. నిజం చెప్పు, భయపడకు. 1కి వెళ్తావా అంటున్నాడు. చిల్లర డబ్బులు చూపిస్తున్నాడు. అసహ్యంగా ఏదో కథ నడుపుదాం అనుకున్నాడు. చచ్చాడు వెధవ. పాపం, ఎలాగో లీనా తప్పించుకుంది. కొంచెం కూడా ఆ పిల్లకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారే. తర్వాత జలపాత స్నానం. ఎంతసేపు జలపాతంలో స్నానం చేసినా తనివి తీరడం లేదు. ఇంకా చెయ్యాలనే అనిపిస్తోంది. ఏదో ఇంద్రజాలం ఉంది ఈ నీళ్లలో అనుకున్నాడు ప్రయాస్. అలా జలపాత ధార కింద తడిసి ముద్దవుతూ పల్లవి పిలుస్తోంది. అన్నా, చూడాల్సిన దేవాలయం ఉందిరా. హరిహరుల రూపం, హరిహరనాథుడు కొలువైన హరిశంకర ఆలయం, తీర్థయాత్రా స్థలం. ప్రతిరోజు జనంతో కిటకిటలాడుతుంది. మందిర దర్శనం, ప్రసాద సేవనం అన్నీ జరిగాయి. ఇంటికి బయలుదేరారు. మర్నాడు ఉదయం సోమతీర్థం, రాణీపూర్, ఝరియాల్ ప్రోగ్రాం ఉంది. 64 మంది యోగినులు కొలువైన ప్రసిద్ధ పీఠం, చతుషష్ఠి కళలకు నిలయమైన చోటు. అందరూ లీనాతో సహా బయలుదేరారు. ప్రయాస్కి శిల్పాలంటే ప్రాణం. సంగ్రామ్ తోవలో చెప్పాడు. ఇప్పుడిక్కడ 62 ఉన్నాయి. 2 శిల్పాలను ఎవరో ఎత్తుకుపోయి ఆ జాగాలో నకిలీ ప్రతిమలను ఉంచారు. మఠం చేరగానే ప్రయాస్ శిల్పాలను చూడడం మొదలెట్టాడు. ఆ నకిలీ శిల్పాలను చూడగానే అతడిలో దుఃఖం తన్నుకొచ్చింది. దొంగల చేతుల్లో చిక్కుకున్న యోగినులు క్షోభను అనుభవిస్తున్నట్టు, రోధిస్తున్నట్టు అతడు భావించాడు. అక్కడ ప్రసిద్ధ సోమేశ్వర ఆలయం, ఇతర దేవాలయాలు అన్నీ చూశాడు. లీనా చెయ్యి పట్టుకొని అన్నీ చెబుతూ చూపించాడు. లీనాకి అర్థమైనా కాకపోయినా అన్నిటికీ ఆ ఆ అంటూ తల ఊపేది. పల్లవి అవన్నీ సహించలేక సంగ్రామ్తో కలిసి ఏదో గూడు పుఠాని చేస్తున్నట్టుంది. లీనాతో కలిసి ప్రయాస్ ఒక దగ్గర విశ్రాంతిగా కూర్చున్నాడు. సంగ్రామ్ చేష్టల గురించి ప్రశ్నించాడు. లీనా భయపడి దూరంగా జరిగింది. ప్రయాస్ లీనాకి నచ్చజెప్పాడు. జంకుతూ అంది, నేను మీతో చెప్పానని తెలిస్తే అమ్మో, మా అక్క గొంతు నా గొంతు నులిమేస్తాడు. పర్వాలేదు చెప్పు, అతడికి తెలిసే అవకాశం లేదు. నీతో చెడుగా ప్రవర్తిస్తాడా? యజమాని తండ్రి లాంటివాడు కదా. వీడా? నాకు తండ్రా? తండ్రి ఎక్కడైనా కూతుర్ని కొరుకుతాడా? కూతురి మీద పడుకుంటాడా? నానా హింస పెడతాడా?
నన్నెప్పుడూ ఏడిపిస్తాడు. అందుకే ఏడ్చేసింది ఆ పిల్ల. సరే, ఏడవకు. నువ్వు ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నావా? కన్నీరు తుడుచుకుంటూ చెప్పింది. అప్పుడప్పుడు కాస్త ఖాళీ దొరికితే తెలియకుండా వెళ్తా. ఇంట్లో ఎంతో పని ఉంటుంది. స్కూల్ బాగుంటుంది. టీచర్లు చెప్పే పాఠాలు నచ్చుతాయి. నాకు చదువుకోవాలని, రోజూ స్కూల్కి వెళ్ళాలని, నా స్నేహితుల్ని, అక్కని, అందరినీ చూడాలని ఏడ్చేసింది. ప్రయాస్ లీనా వంక, యోగిని ప్రతిమల వంక మార్చి మార్చి చూశాడు. వారి కన్నీరు, లీనా కన్నీరు ఒకే రకంగా తోచాయి. ఈ కన్నీటికి ఖరీదు కట్టేదెవరు? ఈ వేదన ఎవరికి అర్థమవుతుంది? ఆకాశం మౌనం వహించింది. గాలి స్తంభించింది. తిరిగి వచ్చే వేళ అతడు కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు. రేపు బయలుదేరాలి ముంబై. ఉదయం తోటలో టీ తాగుతున్నప్పుడు పల్లవి అంది, అన్నా, ఈ 4 రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయో కదా, టైమే తెలియలేదు. ప్రయాస్ టీ కప్పు మేజా మీద పెడుతూ, అవును, కాలం తీరే అంత. దానిదోవ తానిది, మనకలా అనిపిస్తుంది. సరే గాని తెల్లారే లీనాకి గుద్దులు బాగా తగిలాయే. ఏం చేసిందేమిటి? ఇన్నాళ్ళైనా కప్పు టీ పెట్టడం రాదు. దానికలా తిట్లు దెబ్బలు కావాలే. కానీ ఇదేమైనా బావుందా? నువ్వు ఒక బాలికని ఇంట్లో ఉంచావు, కొట్టి హింసిస్తున్నావు. ఇది చట్టవిరుద్ధం. బాలకార్మికుల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గృహహింస, ఇతరాలని అడ్డుకోవడానికి పరిష్కారాలు వెదుకుతున్నారు. ప్రయాస్ మాటలు వింటూనే పల్లవి సోఫాలోంచి లేచి నిలబడింది. తెలుసు, అది తెలుసు. దేశంలో చట్టాలు ఎలా అమలవుతున్నాయో, పరిష్కారం పేరుతో. పల్లవి, నెమ్మది, రిలాక్స్ రిలాక్స్. సంగ్రామ్కి వినిపించకుండా మెల్లగా చెప్పసాగింది పల్లవి. చూడన్నా, ఆఫీస్ ఫ్యూన్స్ అధికారి ఇంట్లో పనులు చేయాలని చట్టాలు చెప్పవు. చిన్నవాళ్ళని ఇంట్లో పనికి పెట్టుకోవచ్చని చెప్పే చట్టం కూడా లేదు. మరేం చేయాలి? ఇంట్లో పనులు ఎలా అవుతాయి? ప్రయాస్ లేవడంతో అతడితో పాటు వాళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చారు. పైన ఫ్యాన్ గిరగిరా తిరుగుతోంది. గాలికి ఎగురుతున్న దినపత్రిక పేజీల మీద పేపర్ వెయిట్ ఉంచుతూ ప్రయాస్ పల్లవి మాటలకి సమాధానమిచ్చాడు. వాస్తవం చెప్పావు. ఇతర దేశాల్లో కూడా ఇలాగే జరుగుతోంది. కావాలనుకుంటే మనం పనివాళ్ళు లేకుండా ఇల్లు మెయింటైన్ చేయొచ్చు. మన ఆలోచన పద్ధతిని మార్చుకోవాలి, అంతే. డబ్బిచ్చి పని మనిషిని ఏర్పాటు చేసుకోగలవు కదా, అది మంచిది. అన్న చెప్పే మాటలు పల్లవికి రుచించడం లేదు. మరోవైపునకు చూస్తూ అంది, పని మనిషిని పెట్టుకుంటే వాళ్ళకన్నీ లెక్కలే. హడావుడిగా వచ్చి ఏదో చేసిపోతారు. లీనా ఇంట్లోనే ఉంటుంది కూడా అని లోపలికి వెళ్ళిపోయింది. ఎండవేళ. ప్రయాస్ పేపర్ చదువుతున్నాడు. నిప్పులు కురుస్తున్నట్టు ఎండ. భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అప్పుడే లోపల నుంచి బాధతో కేకలు వినిపించాయి. ప్రయాస్ వెళ్ళాడు. చూశాడు. లీనా చేతి మీద పల్లవి అట్లకాడ కాల్చి వాత పెట్టింది. ఇంతకీ లీనా చేసిన తప్పు? బట్టలు ఇస్త్రీ చేస్తూ ఏదో తప్పు చేసిందట. అతను వెంటనే ఫ్రిడ్జ్ తలుపు తీసి ఐస్ ముక్కలు తెచ్చి వాత మీద రుద్దాడు. నా చెల్లెలి సున్నిత హృదయం ఇంత బండరాయిలా ఎలా మారింది? సప్త స్వరాలు పలికే మురళి పగిలిపోయింది. ప్రయాస్ స్టేషన్కి బయలుదేరుతున్నాడు. సంగ్రామ్, పల్లవి ఇద్దరూ స్టేషన్కి వస్తామన్నారు. అతడు వద్దన్నాడు. నేను వెళతా. టాక్సీకి ఫోన్ చేశా. మీరెందుకు రావడం? వీడ్కోలు చెబుతూ కదిలాడు. సంగ్రామ్, పల్లవి చేతులూపారు. కరుణా దృక్కులతో లీనా కూడా వీడ్కోలు పలికింది. సుమారు 1.5 గంట తర్వాత తలుపులు ఎవరో టకటకా కొడుతున్నారు. కాలింగ్ బెల్ కూడా మోగింది. పల్లవి తలుపు తీసింది. ఎవరు? పోలీస్ నిలబడి ఉన్నాడు. మీరు మిసెస్ పల్లవీదాస్? అవును. మీ మీద, మీ భర్త సంగ్రామ్ దాస్ మీద అభియోగాలున్నాయి. ఏంటి? మీరు ఇంట్లో చిన్నపిల్లను ఉంచుకుని నానా హింస పెడుతున్నారు. పిల్ల మీద సంగ్రామ్ దాస్ లైంగిక దాడి చేస్తున్న అభియోగము ఉంది. రుజువులతో సహా లెటర్ ఎస్పీ సార్ వద్ద ఉంది. అబద్ధం, అంతా అబద్ధం. ఎవరు మా మీద ఈ నేరం మోపారు? మిస్టర్ ప్రయాస్ త్రిపాఠి. మిన్ను విరిగి మీద పడినట్లయింది. కాళ్ల కింద భూమి కదిలిపోయింది. హతాసురాలై నేల కూలింది పల్లవి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.
నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.